మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ నాయకులు చలో దుప్పితూరు పేరుతో ఆ గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం తరపున అందాల్సిన పరిహారం అందిన తర్వాతే గ్రామంలో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఎవరూ గ్రామంలో ప్రహరీ నిర్మించే సాహసం చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాండెక్స్ యాజమాన్యంతో ఆ పార్టీ నాయకులు కుమ్మక్కై ప్రహరీ నిర్మాణానికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. దుప్పుతూరు నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు దుప్పుతూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చలో దుప్పుతూరు కార్యక్రమం పేరుతో పర్యటించారు. ఇంకా అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మశ్రీ గారు. సార్ చెప్పండి, ఎలమంచిలి నియోజకవర్గం దుప్పుతూరులో ఎందుకు మీరు పర్యటించారు? ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బంది ఏంటి? మొన్న మే 2వ తారీఖున అక్రమంగా ఈ దుప్పుతూరు గ్రామానికి సంబంధించి ప్రజలు ఇక్కడ అడ్డంగా ఈ గ్రామానికి అడ్డంగా గోడ కట్టేస్తుంటే అడుగుతుంటే అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అని ప్రశ్నిస్తే దాని సమాధానం ఇప్పటికి కూడా ఏ యాజమాన్యం కానీ పోలీసు వాళ్ళు కానీ సమాధానం లేదు. కారణం వీళ్ళు అడిగింది ఏంటి? మా గ్రామాన్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద గుర్తించండి, ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద ఎందుకు పెట్టలేదు, గ్రామ కట్టడానికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు, ఆ రోజు ఉద్యోగం కల్పిస్తా అన్నారు, ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేదు, మాకు పొల్యూషన్ బారిన పడిపోయి చాలా జబ్బుల బారిన పడిపోతున్నాం, మాకు ఎందుకు సాయం చేయలేదని అడుగుతున్నారు. ఇలా అరెస్ట్ చేయడం అన్యాయం. అందుకనే పెద్ద ఎత్తున చెలో దుప్పుతూరు అనే గ్రామం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా తరలొచ్చింది. సార్, మహిళలను కూడా చూడకుండా దాడి చేయడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఏ విధంగా చూడండి? చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళు న్యాయంగా వాళ్ళకి కావాల్సినవి అడుగుతున్నారు. వాళ్ళకి పరిహారం ఇచ్చాక కదా వీళ్ళు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి ఈ బ్రాండెక్స్ యాజమాన్యం వాళ్ళు. కానీ ప్రభుత్వం అడ్డగోలుగా ఆ యాజమాన్యానికే మద్దతు తెలియజేస్తూ ఇక్కడ మహిళలను కూడా చూడకుండా ఈ గ్రామస్తులందరి మీద దారుణంగా పోలీసులతో దాడి చేయించడం జరిగింది. ఆ దాడి కూడా చాలా దారుణంగా, మహిళల బట్టలు కూడా ఊడిపోయేట్టుగా, వాళ్ళకి గాయాలు అయ్యేట్టుగా దాడులు చేశారంటే ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేదా రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కావట్లేదు. అమరావతిలో మీరు అంత ప్యాకేజీలు ఇస్తా ఉన్నారు, ఇక్కడ ఉన్న రైతులు ఎందుకు చూడడం లేదు? ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కారా? ఇక్కడ ఇస్తామన్నటువంటి ప్యాకేజీలు కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద ఇంత రకంగా దౌర్జన్యం చేయడం అనేది ఇది చాలా అమానుషం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళు ఏమడిగారండి? గతంలో కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే న్యాయం చేస్తామన్నారో ఆ న్యాయం చేయమని అడిగారు. ఇక్కడ పొల్యూషన్తో ఆరోగ్యాలు చెడిపోతున్న పరిస్థితులు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి అది నెరవేర్చలేని పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం చేయమని అడిగినప్పుడు మరి మహిళలను చూడకుండా అరెస్ట్ చేయడం, ప్రతి పోలీస్ స్టేషన్కి తిప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా చూస్తున్నాం. అందుకే ఈరోజు మరి జిల్లా తాలూకా ప్రతి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల నుంచి ప్రతి ఒక్కరూ మహిళా విభాగం నుంచి కూడా ఈ గ్రామ మహిళలకు అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా మా సంఘీభావం తెలియజేస్తున్నాం. దీనికి వెంటనే ఈ గ్రామస్తులందరికీ న్యాయం చేయాలని గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మేజర్గా మాకు కంపెనీ బ్రాండెక్స్ కంపెనీ కాదని మాకు వ్యతిరేకం. దొరసాయి నామినేట్ అనే చౌదరి మమ్మల్ని ఎంత బాధలు పెట్టి ఎంత అన్యాయం చేసింది. ఆయన ఒక్కడేనండి మా గ్రామాన్ని కక్ష కట్టి, మా ప్రజల కక్ష కట్టి ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న బతుకున్న మాకు ఇంకా అంతకంటే జీవనాధారం లేదు. కళాసి పని చేసుకున్న వాళ్ళు, ఏదో చిన్న చిన్న క్యాంటీన్లు పెట్టుకున్న వాళ్ళని, చిన్న చిన్న ఆటోలు తిప్పుకున్న వాళ్ళు బెదిరిస్తున్నారంట. నువ్వు ఈ రోజులన్నీ ఇలాగే ఉండవు, ఖచ్చితంగా మా జగనన్న ముఖ్యమంత్రి అయితే 20లో ఖచ్చితంగా మొదటిసారిగా నువ్వే ఉంటావు అని చెప్పేసి ఈ గ్రామ ప్రజలతో నేను హెచ్చరిస్తున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పరిహారం ఇవ్వాలని గ్రామాన్ని వేరే చోటకు తరలించారని, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న బాధితులకు అండగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, దుప్పుతూరు నుంచి.